శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ సరస్వతి త్యాగరాజన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనను ఈ విధంగా వివరించారు. మా అమ్మాయి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంది. అన్ని రకాలుగా సరిపోయిన సంబంధాలు కూడా ఏదో ఒక కారణం వల్ల తప్పుకుంటున్నాయి. ఇది నాకు చాలా దిగులు కలిగించే విషయమైంది. పరమాచార్య స్వామి వారే దారి చూపాలని నేను కోరుకుంటున్నాను. నేను నా భర్త మహాస్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయించుకొని అక్టోబర్ 31, 1985న కాంచీపురం వెళ్ళాము. ఆ రోజు శని ప్రదోషం కావడంతో మహాస్వామి వారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. స్వామివారి సమక్షంలో శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం మరియు శ్రీమతి శ్యామల బాలకృష్ణన్ పాడుతున్నారు. మా వంతు రాగానే ఏమీ కావాలని అడిగారు మహాస్వామి. త్వరగా మా కుమార్తె వివాహం జరగడానికి మీ ఆశీస్సులు కావాలి. తన జాతకాన్ని మీ చేతులతో తాకి దానిపై కాస్త కుంకుమ పెట్టి అని చెబుతూనే ఒక పల్లబుట్టపై అమ్మాయి జాతకాన్ని ఉంచి మహాస్వామి వారికి దగ్గరగా పెట్టాము. స్వామివారి జాతకాన్ని చేతితో తాకలేదు, కానీ దూరం నుండే ఆశీస్సులను అందించారు. అమ్మవారి అనుగ్రహం మీకు ఉంది. నెల రోజులలో మీకు మంచి సంబంధం కుదురుతుంది అని అన్నారు మహాస్వామి. నేను ప్రసాదం తీసుకొని ఇప్పుడు స్వామివారి అధిష్టానం ఉన్న చోట ఉండే చెట్టు కింద కూర్చొని శివానందలహరి చెప్పుకుంటున్నాను. స్వామివారికి దాదాపు 30 అడుగుల దూరంలో కూర్చొని ఉన్నాను. పెద్ద పెద్ద వరుసలలో నిలబడి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటూ చిన్నగా ముందుకు సాగుతున్నారు. కళ్ళు మూసుకొని 30 శ్లోకాలు చెప్పుకొని ఉంటాను. అప్పుడు ఒక శాస్త్రి గారు నా వద్దకు వచ్చి నాతో పరమాచార్య స్వామి వారు మిమ్మల్ని రమ్మన్నారు అని అన్నారు. నేను ఇప్పుడే ప్రసాదాన్ని స్వీకరించాను అని బదిలిచ్చాను. శివానందలహరి చదువుతున్న ఆవిడను పిలుచుకొని రమ్మని పెరియవ నన్ను ఆదేశించారు అని అన్నారు ఆ శాస్త్రి గారు. అది విని నేను నిశ్చేష్టురాలినయ్యాను. వెంటనే మహాస్వామి వారి వద్దకు వెళ్ళాను. నీవు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? నీ భర్త ఎక్కడ అని అడిగారు మహాస్వామి. నేను బీసెంట్ నగర్ నుండి వస్తున్నానని తెలిపి నా భర్త కోసం వెతకనారంభించాను. నా భర్త దొరకగానే మరలా మహాస్వామి వారి సమక్షంలోకి వచ్చి నమస్కరించాము. స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించి, అమ్మవారి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది, ఆ అనుగ్రహమే నిన్ను చూసుకుంటుంది అని తెలిపారు. మేం ప్రసాదం తీసుకొని అక్కడి నుండి వచ్చేసాము. కొన్ని రోజులు గడిచిన తర్వాత మా అబ్బాయి నన్ను ప్రశ్నించాడు. ఏంటమ్మా, నెల లోపల ఏదో జరుగుతుందని చెప్పారన్నావు, కానీ ఏమీ జరగలేదు అని. పెరియవా చూసుకుంటారులే అని బదులిచ్చాను మా అబ్బాయికి నిశ్చయంగా. మేము ఐప్పసి నెలలో మహాస్వామి వారి దర్శనం చేసుకున్నాము. డిసెంబర్ 16 నుండి మార్గలి మాసం ప్రారంభమవుతుంది. అంటే సరిగ్గా డిసెంబర్ 16వ తేదీకి స్వామివారు చెప్పిన నెల పూర్తవుతుంది. అనూహ్యమైన రీతిలో డిసెంబర్ 14వ తేదీనే మా అమ్మాయి వివాహం నిశ్చయమైంది. స్వామివారికి సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.